హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మరొక పచ్చడితో మీ ముందుకు వచ్చానండి. ఎప్పుడైనా ఇంట్లో దొండకాయలు ఉన్నాయి, కూర వండాలనిపించట్లేదు, ఫ్రై చేయాలనిపించట్లేదు, సరే ఇంకేదైనా వెరైటీగా తినాలనిపిస్తున్నప్పుడు ఇలా పచ్చడి ట్రై చేయండి. సీరియస్లీ చెప్తున్నాను అండి, చాలా బాగుంటుంది. కొంచెం దొండకాయ మాత్రం ఇలా మొత్తంగా పండింది కాకుండా ఇలా కొద్దిగా రెడ్గా ఉందైతే సరిపోతుందండి పచ్చడికి. చూస్తున్నారు కదా, ముందుగా మనం బాండి పెట్టుకొని బాండి మొత్తం హీట్ అయిపోయి మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ముందుగా సన్నగా కోసిపెట్టి ఉంచుకున్న ఈ దొండకాయలు వేసేసి మంచిగా వేయించుకోవాలండి. ఈ పచ్చడికి ఏంటంటే మెయిన్ దొండకాయలు మనకి బాగా డ్రైగా వేయకొద్దండి. అంటే క్రిస్పీనెస్ అనేది ఉండొద్దు, అలా అని పచ్చిదనం ఉండొద్దు. అలా పచ్చిదనం పోవాలి, ఇటు క్రిస్పీనెస్ రావద్దు. ఈ చిన్న చిట్కా గుర్తుపెట్టేసుకుంటే చట్నీస్ ఏవైనా కూడా మనం నిల్వ పచ్చళ్ళు అనొచ్చు, లేదు అంటే ఒక వారం రోజులు 10 రోజులు ఈజీగా తినడానికి యూజ్ అయ్యేలాగా ఉంటాయన్నమాట ఈ పచ్చళ్ళు. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్లో మంచిగా వేయించేసుకొని ఏమంటారంటే ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయొద్దండి. ఈ మన నిల్వ పచ్చళ్ళకి ఏంటంటే మరి ఎక్కువ నూనెను యూజ్ చేసినా కూడా పచ్చడి అనేది స్మెల్లింగ్ వస్తుందన్నమాట. మనం ఎంత అంటే ఏమంటారు, గ్లాస్ జార్లో కానీ నార్మల్ కంటైనర్స్లో పెట్టినా కూడా ఆయిల్ అనేది అంటే యూజ్ చేయాల్సిన దానికంటే అతిగా యూజ్ చేయడం వల్ల కూడా పచ్చడి అనేది స్మెల్లింగ్ వస్తుంది. చిన్న చిన్న చిట్కాలతో మనం కనుక ఏ వంటలైనా ఏ పచ్చళ్ళైనా చేసామంటే మాత్రం ఇంటిల్లిపాది హ్యాపీగా తినేయొచ్చండి. అండ్ 1 వీక్ అయినా కూడా మనకి పచ్చడి అనేది ఖరాబ్ అవ్వదు, టేస్ట్ అనేది మారదు. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కొద్దిగా ఉడికినట్టు అవ్వాలి, వేగాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బాండీలో. తర్వాత మనం మిగిలిన కట్ చేసిన దొండకాయని కూడా అలాగే మొత్తంగా వేయించేసుకొని ఒక బేసన్లో వేసి పక్కన పెట్టేసించుకోవాలండి. ఇలా అన్ని దొండకాయలు వేయించిన తర్వాత అందులో మిగిలిన ఆయిల్లోనే మనం తాలింపు అనేది పెట్టుకోవాలండి. ఇదే ప్రాసెస్లో మనం కాకరకాయ పచ్చడి పెట్టుకోవచ్చు, బెండకాయ పచ్చడి పెట్టుకోవచ్చు, ములక్కాయ పచ్చడి పెట్టుకోవచ్చు. మనం ఎలాంటి పచ్చళ్ళైనా ట్రై చేయొచ్చండి. వన్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మీకు చాలా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే. చూస్తున్నారు కదా, ఇదే ఆయిల్లో మనం కొంచెం ఎండుమిర్చి అండ్ కొంచెం కచ్చపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా గోలించిన తర్వాత వేగిన తర్వాత మనం ఇది కొంచెం పోపు అనేది చల్లారనివ్వాలి. ఈ పోపు అనేది చల్లారిన తర్వాతనే మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి. పోపు ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే కారం పొడి అనేది నల్లబడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కొంచెం ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం ఈ చిన్న చిట్కాలు అనేవి కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను బాండి పక్కకు పెట్టేసుకుని అది చల్లారిన తర్వాతే ఉప్పు అండ్ కారం వేసేసుకొని సరిపడా, నేను 1/2 kg దొండకాయ తీసుకున్నాను. సో మీరు 1/2 kgకి మీరు ఎంత కారం అయితే తింటారో ఇంట్లో వాళ్ళు, కర్రీలో కంటే ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఈ చిన్న టిప్స్ ఏనండి, చిన్నవి గుర్తుపెట్టేసుకుంటే ఎలాంటి వంటలైనా సింపుల్గా చేసేయచ్చు. వంట అంటే అబ్బా అనే ఫీలే ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ వేసేసుకొని మనం జీలకర్ర మెంతుల పొడి అనేది ఏ పచ్చడికైనా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ దించే ముందు, కడాయి దించే ముందు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ దొండకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలపెట్టేసుకోవాలి. ఇవి బాగా కలబెట్టేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టాలండి. దీంట్లోకి ఏంటంటే నిమ్మరసం పక్కా ఉండాలి అండి. లేదు మేము నిమ్మరసం తినము అనుకున్న వాళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్స్ట్రా వేసుకుంటే, అంటే వేసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందన్నమాట. లేదు అంటే కొంచెం నిమ్మరసం వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం నిమ్మరసం కొంచెం పిండేసుకొని పచ్చడిని రెడీ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీ అండ్ ఏమంటారు డెలిషియస్ అయిన పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ క్విక్ అండి. ఇంట్లో దొండకాయ ఉన్నప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కమ్మగా తినేస్తూ ఉంటారు. ఇలా కాకరకాయ పచ్చడి ఇలాగే చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. ఎంతమంది ఇదే ప్రాసెస్లో చేస్తారో మాత్రం, ఎంతమంది ఈ వీడియో కనెక్ట్ అయ్యారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.